Hello everyone, I am Srinivas. Welcome to my channel. Guys, ఈ వీడియోలో మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. గైస్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. న్యూ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెంబర్ ఆఫ్ ఫోకల్ పాయింట్స్ ఫర్ ఎ లెన్స్ ఆర్. సో మనకు తెలుసు ప్రతి లెన్స్కి కూడా ఎన్ని ఫోకల్ పాయింట్స్ ఉంటాయంటే 2 focal points. So the answer is option B. Second question, a lens must not be made up of. ఒక లెన్స్ని దేనితోటి తయారు చెయ్యకూడదు అనేసి అడుగుతున్నారు. సో లెన్స్ అనేది ఎప్పుడు కూడా మనం ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ తోటే చేయాలి. సో ట్రాన్స్పరెంట్ మెటీరియల్తో చేస్తాం కాబట్టి ఇది మన ఆప్షన్ కాదు. సో నాన్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ తోటి మనం లెన్స్ని తయారు చేయకూడదు. అండ్ నాన్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్నే మనం ఒపాక్ మెటీరియల్స్ అని కూడా అంటాం. సో ఒపాక్ మెటీరియల్స్ అన్నా నాన్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ అన్నా సేమ్. సో బి కూడా కరెక్టే అండ్ సి కూడా. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. బోత్ సి అండ్ డి ఆర్ అవర్ ఆన్సర్స్. థర్డ్ క్వశ్చన్, మెటీరియల్ దట్ క్యాన్ బి యూస్ టు మేక్ లెన్స్. అంటే ఈ కింద ఉన్న ఆప్షన్స్లో ఏ మెటీరియల్ తోటి మనం లెన్స్ని చేయొచ్చు. సో ప్రీవియస్ క్వశ్చన్లో మనకు అర్థమైంది ఏంటంటే లెన్స్ని తయారు చేయడానికి మనకు ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ కావాలి. అంటే ఇక్కడ ఈ నాలుగిట్లో ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ఏదో దాంతో మనం లెన్స్ని తయారు చేయొచ్చు. సో క్లే అంటే బంకమట్టి. సో బంకమట్టి ట్రాన్స్పరెంట్ అంటే కాదు. సో దిస్ ఈజ్ నాట్ అవర్ ఆన్సర్. మిల్క్ ఈజ్ ఆల్సో నాన్ ట్రాన్స్పరెంట్. గ్లాస్, వుడ్ ఈజ్ ఆల్సో నాన్ ట్రాన్స్పరెంట్. సో వీటిల్లో మనం దేన్ని యూజ్ చేయొచ్చు అంటే గ్లాస్ని యూజ్ చేసుకొని మనం లెన్స్ని తయారు చేయొచ్చు బికాజ్ ఇట్ ఈజ్ ఏ ట్రాన్స్పరెంట్ మెటీరియల్. So the answer is option C. Refraction follows. We know that refraction follows Snell's law. So the answer is option A, Snell's law. Question 5. Lens that can be used as a magnifying glass. సో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే మనం జనరల్గా చూస్తాం భూతద్దాలు. సో దాన్ని ఏ లెన్స్ తోటి మనం తయారు చేయొచ్చు అనేసి. సో మీరు కనుక చూసినట్టయితే భూతద్దంతో మనం మోస్ట్గా ప్లే చేసేది ఏంటంటే సన్ యొక్క ఇమేజ్, షార్ప్ పాయింట్ ఇమేజ్ తెచ్చి దాంతో ఫైర్ని వాటిని క్రియేట్ చేస్తాం. అంటే మనకు ఒక షార్ప్ ఇమేజ్ క్రియేట్ అవ్వాలి అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ కన్వర్జింగ్ లెన్స్. సో కన్వర్జింగ్ లెన్స్కి ఇంకొక పేరు ఏంటంటే కాన్వెక్స్ లెన్స్. సో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కోసం మనం కాన్వెక్స్ లెన్స్ని కానీ ఆర్ కన్వర్జింగ్ లెన్స్ని కానీ యూజ్ చేస్తాం. సో ఆప్షన్స్లో అది ఎక్కడుందో చూడండి. ఇట్ ఈస్ కాన్కేవ్, డైవర్జ్, బై కాన్కేవ్. ఈ మూడు సేమ్, కానీ ఈ మూడిట్లో ఆన్సర్ అయితే లేదు. సో ఇక్కడ ఆన్సర్ లేదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, నన్ ఆఫ్ ది అబోవ్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? యూ కెన్ ఐదర్ యూజ్ ఎ కన్వర్జింగ్ లెన్స్ ఆర్ కాన్వెక్స్ లెన్స్. ఓకే, మనం వాడాల్సింది కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్వెక్స్ లెన్స్కి ఇంకొక పేరు ఏంటంటే కన్వర్జింగ్ లెన్స్, ఆర్ దీన్నే మనం బై కాన్వెక్స్ లెన్స్ అని కూడా పిలవచ్చు. ఓకేనా? Question 6. For a convex lens, the rays incident at an angle to principal axis will meet it. సో జనరల్గా మనకి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చిన రేస్ వచ్చేసి ఎక్కడ మీట్ అవుతాయి అంటే ఫోకల్ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఓకే, సో ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకొని దాని ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చిన రేస్ ఎక్కడ మీట్ అవుతాయి? ఫోకల్ పాయింట్. కానీ ఇక్కడ ఇన్సిడెంట్ రేస్ ఎలా వస్తున్నాయి అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి సమ్ యాంగిల్ తోటి వస్తున్నాయి. సో ఇలా ప్రిన్సిపల్ యాక్సిస్కి సమ్ యాంగిల్తో ఇన్క్లైన్ అయినప్పుడు ఆ రేస్ ఎక్కడ మీట్ అవుతాయి అంటే ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. అండ్ ఆ పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే ఫోకల్ ప్లేన్లో ఉంటుంది. ఓకేనా? సో దే మీట్ ఎట్ ఎ పాయింట్ ఆన్ ది ఫోకల్ ప్లేన్. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. Question 7. Geometric center of a lens is known as. సో మీరు మిర్రర్స్ టాపిక్లో జామెట్రిక్ సెంటర్ ఆఫ్ మిర్రర్ని మనం పోల్ అని చెప్పేసి అంటాం. అదే ఒక లెన్స్కి అయితే ఆ పోల్కి ఈక్వలెంట్గా మనకు ఎవరు ఉంటారంటే ఆప్టిక్ సెంటర్. ఓకేనా? సో జామెట్రిక్ సెంటర్ ఆఫ్ ఎ లెన్స్ ఈజ్ ఆప్టిక్ సెంటర్, వెరస్ జామెట్రిక్ సెంటర్ ఆఫ్ ఎ మిర్రర్ ఈజ్ పోల్. ఓకే, లెన్స్ దట్ కెనాట్ ఫార్మ్ ఇమేజెస్ ఆన్ ఏ స్క్రీన్. స్క్రీన్ మీద ఇమేజెస్ రావట్లేదు అని అంటున్నారు. సో జనరల్గా స్క్రీన్ మీద పడే ఇమేజెస్ని మనం ఏ ఇమేజెస్ అంటామండి? రియల్ ఇమేజెస్ అనేసి అంటాం. సో రియల్ ఇమేజెస్ రావు. రియల్ ఇమేజెస్ రావట్లేదంటే వచ్చే ఇమేజెస్ ఏమవుతాయి? వర్చువల్ ఇమేజెస్. అంటే ఈ లెన్స్ ఏం చేస్తుంది? వర్చువల్ ఇమేజెస్ని ఫామ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో
వర్చువల్ ఇమేజెస్ని ఎవరు ఫామ్ చేస్తారు? లెన్సెస్లో వర్చువల్ ఇమేజెస్ని ఏ లెన్స్ ఫామ్ చేస్తుందని చెప్పుకుంటాం? ఓన్లీ వర్చువల్ ఇమేజెస్ని అంటే కాన్కేవ్ లెన్స్. సో కాన్కేవ్ లెన్స్ ఓన్లీ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజెస్ అండ్ కాన్కేవ్ లెన్స్కే ఇంకొక పేరు డైవర్జింగ్ లెన్స్. సో చూడండి, కాన్వెక్స్ కాదు, సో డైవర్జింగ్ అన్న కాన్కేవ్ అన్న ఒకటే. సో డైవర్జింగ్ లెన్స్, సో ఇట్ ఈస్ నాట్ కన్వర్జింగ్, సో ఇట్ ఈస్ నాట్ దట్. So what is the answer? Our answer is option B. It is a diverging lens. Ninth question. Images that are not visible to naked eye are, అంటే కంటికి డైరెక్ట్గా కనపడని ఇమేజెస్ గురించి అడుగుతున్నారు. సో కంటికి డైరెక్ట్గా కనపడవు, కానీ మనం చదువుకున్నప్పుడు మనకి రెండు రకాల ఇమేజెస్ ఉన్నాయి, రియల్ ఇమేజెస్ అండ్ వర్చువల్ ఇమేజెస్. సో కంటికి డైరెక్ట్గా కనపడని ఇమేజెస్ ఎక్కడ కనిపిస్తాయి? మనకి స్క్రీన్ మీద ప్లాట్ చేస్తే కనిపిస్తాయి. సో స్క్రీన్ మీద ప్లాట్ చేసే ఇమేజెస్నే మనం ఏమంటాం? రియల్ ఇమేజెస్ అనేసి అంటాం, అవునా కదా? సో ఇక్కడ కంటికి డైరెక్ట్గా కనిపించవు, నేక్డ్ ఐకి కనిపించవు, బట్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి అంటే అవి ఏ ఇమేజెస్? రియల్ ఇమేజెస్. సో ఇక్కడ చూడండి, ఫార్మ్డ్ ఆన్ స్క్రీన్. సో దిస్ ఈస్ ది ఆన్సర్. ఫార్మ్డ్ ఆన్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఎస్ ఆర్ నో? సో మనకి రియల్ ఇమేజెస్ ఫామ్ అయినప్పుడు మీకు గనక గుర్తుంటే, ఆబ్జెక్ట్ ఇటు సైడ్ ఉంటే దాని యొక్క ఇమేజ్ని మనం ఆపోజిట్ సైడ్లో ఫామ్ చేస్తాం. సో మన ఆబ్జెక్ట్ ఒక సైడ్ ఉంటుంది, ఇమేజ్ అనేది ఆపోజిట్ సైడ్ ఉంటుంది. సో సెకండ్ది కూడా హోల్డ్స్ గుడ్. దీస్ ఆర్ వర్చువల్ ఇమేజెస్. ఈజ్ దిస్ కరెక్ట్? నో. సో స్క్రీన్ మీద మనం ప్లాట్ చేసే ఇమేజెస్ని వర్చువల్ ఇమేజెస్ అనము, వాటిని మనం ఏమంటాం? రియల్ ఇమేజెస్. సో ఇది మన ఆప్షన్లో ఉండదు. Can be formed using a converging lens, yes or no? Yes. So we know that converging lens, which is also known as convex lens, can form real images. So this is also our answer. So we need to choose an option 1, 2, 4. 1, 2, 4 is there? Yeah. 1, 2 and 4. So this is our answer. Option A. Next question. What is the focal length of a lens with a curved surface of radius 5 cm and another surface being plane? అంటే ఈ లెన్స్కి ఒకటి ఏంటంటే ప్లేన్ ఉంది, సో అదర్ ఏంటంటే కర్వ్డ్. సో ఇది ఒక ప్లేనో కాన్కేవ్ అవ్వచ్చు, లేదంటే ప్లేనో కాన్వెక్స్ లెన్స్, ఓకేనా? ఒకటి ఏంటంటే ప్లేన్ అంటున్నారు కాబట్టి. ద లెన్స్ ఈజ్ మేడ్ ఆఫ్ మెటీరియల్ హూజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ 2. సో లెన్స్ యొక్క మెటీరియల్, దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2 అంట. సో వాళ్ళు మనల్ని ఏం అడుగుతున్నారు? వాట్ ఈస్ ద ఫోకల్ లెంగ్త్, దాని యొక్క ఫోకల్ లెంగ్త్ ఏంటనేసి అడుగుతున్నారు. సో డైరెక్ట్గా నేను ఫార్ములా ఇస్తున్నాను. ప్లేనో కాన్కేవ్ ఆర్ ప్లేనో కాన్వెక్స్ వచ్చినప్పుడు వీ కెన్ యూజ్ ఎ ఫార్ములా దట్ ఈస్ F ఈక్వల్స్ టు R డివైడెడ్ n-1. సో వీ కెన్ యూజ్ దిస్ ఫార్ములా డైరెక్ట్లీ. యాక్చువల్లీ ఇది మనం లెన్స్ మేకర్స్ ఫార్ములా నుంచే డెరైవ్ చేసుకున్నాం, ఓకేనా? సో మీకు డెరివేషన్ కావాలంటే కామెంట్ చేయండి, నేను దానికి డెరివేషన్ చెప్తాను. ఇది యాక్చువల్లీ మీ 10th క్లాస్లో కూడా ఉంటుంది. సో డైరెక్ట్లీ ఫార్ములా ఏంటంటే F ఈక్వల్స్ టు R బై n-1. సో వాట్ ఈస్ ద R హియర్? R మీన్స్ ద రేడియస్, దట్ ఈస్ 5 ఓవర్ what is n? N is the refractive index. Here it is given to 2 minus 1, that is 1. So you'll be getting it as 5 centimeter. So what is the focal length? This is 5 centimeter. Option C. Next question. Which of the following are correct representation of concave and convex lens respectively? సో ఇలా రెస్పెక్టివ్లీ అని ఇచ్చినప్పుడు దాని అర్థం వరుసగా అనేసి, అంటే ఇక్కడ ఏ ఆర్డర్లో ఇచ్చారు? కాన్కేవ్, కాన్వెక్స్. సో మన ఆప్షన్లో ఫస్ట్ది కాన్కేవ్ని, సెకండ్ది కాన్వెక్స్ని ఇండికేట్ చేయాలి, ఆ విధంగా చూడండి. సో ఇక్కడ మనం దాన్ని రిప్రజెంట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, కాన్కేవ్ లెన్స్. సో కాన్కేవ్ లెన్స్ అన్న బైకాన్కేవ్ లెన్స్ అన్న సేమ్. సో దిస్ ఈజ్ ఏ బైకాన్కేవ్ and this is the first curved surface sphere. So here you will be getting C1. సో C1 ఎప్పుడు ఇటు సైడే రావాలి. సో ఇటు C1 ఉంది కాబట్టి F1 కూడా అటు సైడే ఉంటుంది. సో C1 F1 ఇటు సైడ్ ఉండాలి, ఎవరికి? కాన్కేవ్. అండ్ వాట్ ఈస్ ద సింబల్ ఫర్ కాన్కేవ్ లెన్స్? సో దిస్ ఈస్ ది సింబల్ ఫర్ కాన్కేవ్. సో చెక్ ఫర్ దిస్. సో హియర్ యూ కెన్ సీ ఆప్షన్ C అండ్ D బోత్ రిఫర్స్ టు ది కాన్కేవ్ లెన్స్, బట్ C చూసినట్టయితే ఇక్కడ C2 F2 ఉంది. సో దిస్ ఈజ్ రాంగ్. సో దిస్ ఈజ్ D, దిస్ ఈజ్ ది కరెక్ట్ వన్. సో ఇక్కడ కాన్కేవ్ అంటే మనకు రావాల్సింది ఏంటంటే D అండి, ఓకే? హియర్ యూ నీడ్ టు గెట్ D. నెక్స్ట్ కాన్వెక్స్. సో బైకాన్వెక్స్ చూడండి. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎ బైకాన్వెక్స్ లెన్స్. సో దిస్ ఈజ్ ద స్పియర్,
first sphere. So this side you are getting C1 F1. So second side C1 F1 ravali. So where is that? So you can see here C1 F1. So this is the correct representation. And what is the symbol for biconvex? This is the symbol for biconvex. So A needs to come here. So convex ante A, D comma A. So D comma A, that is option B. I hope you understand. Next question. There is a convex lens whose refractive index is 2. అంటే ఒక convex lens ఉంది, దాని refractive index 2. In order to make the lens behave as converging lens, అంటే ఈ కాన్వెక్స్ లెన్స్ ఎవరిలా బిహేవ్ చేయాలంట, కన్వర్జింగ్ లెన్స్ లాగా బిహేవ్ చేయాలి అని అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నీడెడ్? ఏది జరిగితే ఇది జరుగుతుంది. మనం ఏం చదువుకుంటాం? కాన్వెక్స్ లెన్స్ అంటే కన్వర్జింగ్ లెన్స్ అని చెప్పేసి చదువుతాం. బట్ అన్ని కండిషన్స్లోనూ కాన్వెక్స్ లెన్స్ కన్వర్జింగ్ లెన్స్ లాగా బిహేవ్ చెయ్యదు. కొన్ని కండిషన్స్ ఉంటాయి అక్కడ. ఆ కండిషన్ ఏంటన్నది చూడండి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇది లెన్స్ అనుకోండి, దిస్ ఈజ్ అవర్ లెన్స్. సో లెన్స్కి దిస్ ఈజ్ ఆల్ సరౌండింగ్ మీడియం. సో వీఆర్ హ్యావింగ్ ద సరౌండింగ్ మీడియం ఆల్సో. ఇఫ్ దిస్ ఈజ్ లెన్స్, దిస్ ఈజ్ ది సరౌండింగ్ మీడియం. సో ప్రతి దానికి కూడా మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. సో ఇది లెన్స్కి ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. ఇక్కడ లెన్స్కి ఎంత అండి? 2. ఇప్పుడు మీడియంకి కూడా ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగానండి, లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే ఎవరితో? మీడియం కంటే లెన్స్ ఇది ఎక్కువైతే కన్వర్జింగ్ లెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఒకవేళ లెన్స్ కంటే మీడియంది ఎక్కువ ఉంటే అది డైవర్జింగ్ లెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ మోర్. లెన్స్ ఇది ఎక్కువైతే కన్వర్జింగ్ లెన్స్, మీడియంది ఎక్కువైతే డైవర్జింగ్ లెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ కన్వర్జింగ్ లెన్స్ లాగా యాక్ట్ చేయాలంటే కండిషన్ ఏంటి? సో కన్వర్జింగ్ లెన్స్ లాగా యాక్ట్ చేయాలంటే లెన్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీడియం కంటే ఎక్కువగా ఉండాలి. ఓకేనా? సో చూడండి, కాన్వెక్స్ లెన్స్ ఆల్వేస్ బిహేవ్స్ యాజ్ కన్వర్జింగ్ లెన్స్. సో ఇది తప్పు. అన్ని వేళలా ఇది కన్వర్జింగ్ లెన్స్ లాగా యాక్ట్ చేయదు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సరౌండింగ్ మీడియం ఈజ్ గ్రేటర్ దాన్ 2. అంటే మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2 కంటే ఎక్కువ ఉండాలంట. లెన్స్ ఇది 2, మీడియంది 2 కంటే ఎక్కువ అంటే మీడియంది హై అవుతుంది. సో మీడియంది ఎక్కువగా ఉంటే అప్పుడు మనకు అది ఎలా పనిచేస్తుంది అని చెప్పుకున్నాం? డైవర్జింగ్ లెన్స్. సో ఆప్షన్ బి ఈజ్ ఆల్సో నాట్ ది ఆన్సర్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సరౌండింగ్ మీడియం ఈజ్ లెస్ దాన్ 2. లెన్స్ కంటే మీడియంది ఎక్కువ, అవునా కదా? లెన్స్ కంటే మీడియంది తగ్గినప్పుడు. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఎప్పుడైతే మీడియంది తక్కువ ఉంటుందో అప్పుడు మన లెన్స్ కన్వర్జింగ్ లెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. సో బోత్ రేడియస్. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ది ఆన్సర్. సో ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సరౌండింగ్ మీడియం ఈజ్ లెస్ దాన్ 2. నేను ఒకటే పాయింట్ మళ్ళీ చెప్తున్నాను. మన లెన్స్ ఇది ఎక్కువగా ఉంటే మీడియం కంటే అప్పుడు అది కన్వర్జింగ్ లెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. లెన్స్ కంటే మీడియంది ఎక్కువ ఉంటే అప్పుడు అది డైవర్జింగ్ లెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ లెన్స్ది 2 కాబట్టి మీడియంది 2 కంటే తక్కువ ఉండాలి. ఓకేనా? లెస్ దాన్ 2 ఉండాలి. అప్పుడే మన లెన్స్ ఎలా పనిచేస్తుంది అంటే కన్వర్జింగ్ లెన్స్ లాగా వర్క్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ f ఇన్ ఎయిర్ ఈస్ కెప్ట్ ఇన్ వాటర్. ఇట్స్ న్యూ ఫోకల్ లెంగ్త్ విల్ బి. అంటే ఎఫ్ అనే ఫోకల్ లెంగ్త్ ఉందంట ఎప్పుడు? ఎయిర్లో ఉన్నప్పుడు. అయితే ఇదే లెన్స్ని తీసుకెళ్ళి వాటర్లో పెడితే ఆ న్యూ ఫోకల్ లెంగ్త్ ఏంటి అనేసి అడుగుతున్నారు. సో మనకి యాక్టివిటీ ఉంటుంది. ఆ యాక్టివిటీలో ఏం చేస్తామంటే లెన్స్ని వాటర్లో డిప్ చేస్తాం. అండ్ ఆ యాక్టివిటీ యొక్క ఫైనల్ కన్క్లూషన్ ఏంటి? వెన్ అ లెన్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ వాటర్ ద ఫోకల్ లెంగ్త్ ఈజ్ ఇంక్రీస్డ్, పెరుగుతుంది అనేసి చెప్పుకున్నాం. అయితే ఎంతకి పెరుగుతుంది అంటే 4 times నుంచి 7 times వరకు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో ద ఫోకల్ లెంగ్త్ వేరీస్ ఇన్ బిట్వీన్ 4 times to 7 times. ఓకేనా? ఎగ్జాక్ట్గా ఇంత అని చెప్పలేం, 4 to 7 times ఉండొచ్చు. సో ఇక్కడ న్యూ ఫోకల్ లెంగ్త్ 4 times to 7 times మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 5f ఈజ్ ఇన్ బిట్వీన్ 4 and 7. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. A lens whose refractive index is 1.33 kept in air. Then the lens is dash than air and the speed is dash in air compared to the lens. So ఇక్కడ ఆప్షన్స్ చూడండి, రేరర్, డెన్సర్, ఫాస్టర్, స్లోవర్. సో ఇందులో బెస్ట్ ఫిట్ ఏదో చూద్దాం. సో ఇక్కడ లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33 అంట,
సరౌండింగ్ మీడియం ఎవరు? ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 1. సో లెన్స్ దేమో 1.33, ఎయిర్ దేమో 1. సో దేని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువైతే అది డెన్సర్ మీడియం, దేని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువైతే అది రేరార్ మీడియం. అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే అందులో లైట్ స్లోగా వెళ్తుంది, అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటే అందులో లైట్ స్పీడ్గా వెళ్తుంది. వీ నో ఆల్ దీస్ థింగ్స్. సో ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా చూడండి. దెన్ ద లెన్స్ ఈజ్ డాష్ దాన్ ఎయిర్. లెన్స్ ఎయిర్తో కంపేర్ చేస్తే ఎలా ఉంది? సో లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎయిర్ కంటే ఎక్కువ కాబట్టి సో హియర్ వీ నీడ్ టు గెట్ డెన్సర్. సో డెన్సర్ ఈజ్ ది ఆన్సర్. అండ్ ద స్పీడ్ ఈజ్ డాష్ ఇన్ ఎయిర్. ఎయిర్లో ఎలా ఉంటుంది? ఎయిర్ అనేది లెన్స్తో కంపేర్ చేస్తే రేరార్ మీడియం కాబట్టి ఎయిర్లో లైట్ చాలా స్పీడ్కి వెళ్తుంది. సో హియర్ యూ నీడ్ టు గెట్ ఫాస్టర్. సో డెన్సర్ కామా ఫాస్టర్, దట్ ఈజ్ ఆప్షన్ సి. I hope you understand this. Last question for this video. Number of images formed by the lenser. సో ఇక్కడ ఒక లెన్స్ ని చూపిస్తున్నారు. ఈ లెన్స్ ఎన్ని ఇమేజెస్ ని ఫామ్ చేస్తుంది? మెటీరియల్స్ ఆర్ ట్రాన్స్పరెంట్. సో మనం లెన్స్ ని ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ తోటే తయారు చేయాలి. అండ్ ఇది ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ తోటే తయారైంది. సో ఇక్కడ 5 కలర్స్ 5 డిఫరెంట్ మెటీరియల్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. గుర్తుంచుకోండి, ఒక లెన్స్ని వేరే వేరే రకాల మెటీరియల్స్ తోటి వాడితే వాటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సేమ్ అవ్వనప్పుడు ఎన్ని మెటీరియల్స్ వాడితే అన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మనం 5 మెటీరియల్స్ యూజ్ చేసాం కాబట్టి ఇది 5 ఇమేజెస్ని ఫామ్ చేస్తుంది. సో ఆప్షన్ సి. సో ఇట్ ఫార్మ్స్ 5 ఇమేజెస్. అదే ఒకవేళ ఇవి నాన్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ అయితే అప్పుడు అది మనకి ఇమేజెస్ని ఫామ్ చేయదు. సో ఇక్కడ ఇవి 5 కూడా ట్రాన్స్పరెంట్ మెటీరియల్సే అంటున్నారు కాబట్టి దే ఫార్మ్స్ 5 different images. So answer is option C. Guys, I hope you like this video. ఈ వీడియో మీ ప్రిపరేషన్లో హెల్ప్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకోండి. అన్న డౌట్స్ ఉంటే అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా గైస్? నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. న్యూ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.